సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 42వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. గడిచిన తరగతిలో జ్ఞానయజ్ఞ సాధనగా శ్రీకృష్ణ పరమాత్మ 12 ఎన్నుకొని చెప్పారు అని మనం తెలుసుకోవడం జరిగింది. ఆ సాధనలకు చివరిలో యజ్ఞము అన్న మాటను కలపడం కూడా మనం చూసాం. అలాంటి 12 యజ్ఞాలలో మొదటి 2 అంటే జ్ఞానయజ్ఞము, దైవయజ్ఞము అన్న రెండింటిని చూసి మనం తరగతిని విరమించాం. ఈరోజు ఆ మిగతా 10 యజ్ఞాలు ఏమిటి అన్నది మనం చూడబోతున్నాం. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. ఈ శ్లోకంలో మరి 2 యజ్ఞాలను మనం చూస్తాం. మూడవది దమయజ్ఞం. దమము అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం వేరు, ఇంద్రియాలను అణగదొక్కడం వేరు. గుర్తుంచుకోండి, శాస్త్రం ఎప్పుడూ కూడా ఇంద్రియాలను అణగదొక్కమని చెప్పదు. ఎందుకంటే ఇంద్రియాలకు బానిసవడం ఎంత ప్రమాదమో, ఇంద్రియాలను అణగదొక్కడం కూడా అంతే ప్రమాదం. అణగదొక్కడం ఎవరో బలవంతం పెడితే జరుగుతుంది. ఇంద్రియ నిగ్రహం మీ స్వయం నిర్ణయంతో జరుగుతుంది. ఉదాహరణకు, మీరు ఏకాంతం కోరుకుని మీ అంతట మీరు ఒక గదిలో వెళ్ళి తలుపు వేసుకుని 1 గంట సేపు కూర్చుంటే అది ఇంద్రియ నిగ్రహం. అదే ఎవరో మిమ్మల్ని బలవంతంగా ఒక గదిలో తలుపు వేసి 1 గంట సేపు కూర్చోబెడితే అది అణగదొక్కడం అవుతుంది. ఇక్కడ ఇంద్రియ సంయమనం అంటే బలవంతంగా కాదు, మీ ఇష్టపూర్వకంగా మీరు కొన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డం. దీన్ని దమము అని అంటారు. ఇది వివేకంతో కూడినటువంటి ఇచ్ఛాపూర్వకమైనటువంటి నిగ్రహం, బలవంతంగా చేసేది కాదు. దీన్ని కూడా యజ్ఞము అని అంటారు. దీన్ని దమయజ్ఞము అని అంటారు. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి. ఇక్కడ కూడా నిజంగా యజ్ఞమేమీ జరగడం లేదు. ఒక వ్యక్తి ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తే అదుపు తప్పినటువంటి ఇంద్రియాలు వాటిని ఆహుతిగా వేసినట్లు అర్థం. యజ్ఞంలో నెయ్యి వేస్తే నెయ్యి కనబడదు. అలాగే ఈ యజ్ఞంలో అదుపు తప్పినటువంటి ఇంద్రియాలు మాయమవుతాయి. వాటి స్థానంలో అదుపులోకి వచ్చినటువంటి ఇంద్రియాలు వస్తాయి. అంటే అదుపు తప్పినటువంటి ఇంద్రియాలనే ఆహుతులు, అదుపులో ఉన్న ఇంద్రియాలనే యజ్ఞంలో వేస్తారు. ఇక 4వది విషయ భోగ యజ్ఞం. ఇంతకుముందు యజ్ఞంలో
ఇంద్రియ నిగ్రహం చూశాం. ఇంద్రియాలను అదుపు తప్పితే అవి మీకు యజమాని అయి కూర్చుంటాయి. మీరు వాటికి బానిసలవుతారు. అలా బానిసలు అవుతున్నట్లు తెలిస్తే సాధకుడిగా మీరు వాటిని అదుపులో పెట్టాలి. మీరు కాఫీకి బానిస కాకూడదు. మీకిష్టమైనప్పుడు తాగాలి. నాలుక పీకుతోంది కదా అని తాగితే మీరు నాలుకకు బానిస అయినట్టు అర్థం. అలాంటప్పుడు వారం రోజులు కాఫీ తాగను అని నిషేధాన్ని పెట్టుకోవాలి. అలాగా నియమం పెట్టుకున్నాక నాలుక మిమ్మల్ని ఆడించదు. అలా మీ ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని ఇంద్రియ విషయ వస్తువుల్ని అనుభవిస్తారు. అంతకుముందు ఇంద్రియాలు కోరిన వాటికి నో అని చెప్పడం ఒక యజ్ఞం. ఇప్పుడు వాటితోటి విషయ వస్తువుల్ని అనుభవించడం ఇంకొక యజ్ఞం. ఈ యజ్ఞంలో హోమగుండంలో ఇంద్రియాలు, అందులో వేసే ఆహుతులు విషయ వస్తువులు. సప్త ప్రాణా ప్రభవతి తస్మాత్ సప్తారిష సమిదః సప్త హోమా సప్తే ఇమే లోకాయేషు చరతి ప్రాణా గుహాయా నిహితాః సప్త సప్త అని ముండకోపనిషత్తు అంటుంది. ఇందులో 5 ఇంద్రియాలను 7గా వర్ణిస్తుంది. అవి 2 కళ్ళు, 2 చెవులు, 2 నాసికలు, 2 నాసిక పుటలు, 1 నోరు. కళ్ళల్లోనే కళ్ళు అనేటువంటి హోమగుండంలో అనేక రంగు రూపాలను వేస్తారు. చెవులనే హోమగుండంలో అనేక శబ్దాలను వేస్తారు. అలాగా ఏదో ఒక హోమగుండంలో ఏదో ఒక ఆహుతి వేస్తూనే ఉంటారు. ఆ విధంగా తినడం కూడా యజ్ఞమే. అన్యే శబ్దాదీన్ విషయాన్ జుహ్వతి. మరికొందరు శబ్దాల్లాంటి విషయాలను హోమంలో వేస్తారు. శబ్దాదీన్ అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాదులు. మీరు రోజూ కార్యక్రమాలని యాగంగా మలుచుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన కూడా ఉన్నది. అదేమిటి అంటే ఆత్మాత్మం గిరిజామతి సహచరా ప్రాణం శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వా గిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. శివమానస పూజలో వస్తుంది. ఓ శివశంభో, నువ్వు నాలో ఆత్మగా ఉన్నావు. నా మనస్సు పార్వతీదేవి, నా ప్రాణాలు శివగణాలు, నా అనుభవాలన్నీ కూడా నీకు ఆహుతులు. నేను రోజు ఎక్కడికి నడిచినా సరే అది నీ ప్రదక్షిణ. నేను ఏం మాట్లాడినా అది నీ స్తుతి. నేను చేసే ప్రతి పని కూడా నీ ఆరాధనే. ఈ ఆరాధన ఎప్పుడు సాధ్యం అంటే నా దృక్పథం మారితే సాధ్యం. భగవంతుడు నాలో ఉన్నాడు అనే దృక్పథం అలవర్చుకోవాలి. అప్పుడు నేను చూసేది, తినేది, ఉండేది అన్నీ కూడా భగవంతునికే అర్పించే పువ్వులు అవుతాయి. నిజానికి దీన్ని దృక్పథం అంటే చాలదు, అది నిజం కూడా. భగవంతుడు ఎవరు అంటే చైతన్యం. ఆ చైతన్యం నాలో ఉంది. అందువల్లనే నేను ఏది చేసినా కూడా ఆ చైతన్యానికి చెందుతుంది. శబ్దం చేస్తే అది శబ్దజ్ఞానం అవుతుంది. స్పర్శను అనుభవిస్తే అది స్పర్శ జ్ఞానం అవుతుంది అని చెప్పిన తర్వాత సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞాన దీపితే. ఈ శ్లోకంలో మరో యజ్ఞాన్ని మనం చూస్తాం. అది 5వది, ఆత్మ సంయమ యజ్ఞం. ఆత్మ సంయమ యజ్ఞము అంటే మనోయజ్ఞం. ఇది ఇంద్రియ నిగ్రహం కన్నా కష్టతరమైనది. ఎందుకంటే మీ కంటికి నచ్చని విషయం ఒకటి ఎదురుగా ఉంటే మీరు కళ్ళు మూసుకోవచ్చు. కర్ణకఠోరమైన శబ్దాలు వింటూ ఉంటే మీరు చెవులు మూసుకోవచ్చు.
లేదా అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ మనస్సు విషయంతో అలా కాదు కదా. అక్కడి నుంచి వెళ్ళిపోయినా సరే ఆలోచన వదలదు. కొంతమంది ఈ యజ్ఞాన్ని పాటిస్తారు. ఈ మనోనిగ్రహం పాటిస్తే 10 ఇంద్రియాలు మీ ఆధీనంలో ఉంటాయి. కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం, పంచ జ్ఞానేంద్రియాలు, వాక్కు, పాణి, పాదం, పాయు, ఉపస్థలు, పంచ కర్మేంద్రియాలు, ఈ 10 వాటికి వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాయి. వీటిని దుష్ట అశ్వాలు అంటుంది కఠోపనిషత్తు. వాటిని అదుపులో పెట్టేది ఎవరు అంటే మనస్సు. అందువల్ల మనస్సును అదుపులో పెట్టగలిగితే తక్కినవన్నీ కూడా అవి మాట వింటాయి. ఒక్క నోరుని అదుపులో పెడితే తక్కిన ఇంద్రియాలన్నీ కూడా లొంగుతాయి. నోరు అంటే తినే నోరు, మాట్లాడే నోరు రెండూ కూడా. దీన్ని ఇంద్రియ నిగ్రహము లేదా దమము అని అంటారు. నోటిని కూడా అదుపులో పెట్టేది మనస్సు. దీన్ని మనోనిగ్రహము లేదా సమము అని అంటారు. సర్వాణి ఇంద్రియాణి, జ్ఞానేంద్రియాలు చేసే అన్ని కర్మలను, ప్రాణకర్మాణిచ అంటే కర్మేంద్రియాలు చేసే అన్ని పనులు, అపరే మరికొందరు ఆత్మ సమయము యోగంగా మనస్సునే అగ్నిలో వేస్తారు. మనస్సును అదుపులో పెట్టకుండా ఇంద్రియాలను మాత్రం అదుపులో పెట్టాలని చూస్తే అది శాశ్వత పరిష్కారం కాదు. పిల్లలను బలవంతంగా అదుపులో పెట్టినట్టు ఉంటుంది. అలా నియంత్రించబడినటువంటి పిల్లలు తల్లిదండ్రులు ఎదురుగా ఉన్నప్పుడే బుద్ధిగా ఉంటారు. ఆ తర్వాత వారి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. అందువల్ల బలవంతం చేయకూడదు. మనస్సుకు నచ్చజెప్పాలి. వివేకం ద్వారా వచ్చే వైరాగ్యమే 10 కాలాలు నిలుస్తుంది. మనస్సును అదుపులో పెట్టడం అంటే ఆలోచనలను అదుపులో పెట్టాలి. ఆలోచనల యొక్క సంఖ్యలను, తీరును కూడా అదుపులో పెట్టాలి. ముందు సంఖ్యను తగ్గించుకుంటే తీరులో వచ్చే మార్పులను గమనించడం తేలికవుతుంది. సంఖ్య ఎక్కువగా ఉంటే నాణ్యత గమనించడం కష్టమవుతుంది. ఇది రోజంతా చేస్తూనే ఉండాలి. కాబట్టి కొంచెం కష్టమే. దీన్ని శమయజ్ఞము అని అంటారు. అని చెప్పిన తర్వాత ద్రవ్యయజ్ఞస్తపోయజ్ఞ యోగయజ్ఞస్తదాపరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞశ్చ యతయః సంసితవ్రతా. ఈ శ్లోకంలో 5 ఆధ్యాత్మిక సాధనలను ఇస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అవి వరుసగా ద్రవ్యయజ్ఞం, తపోయజ్ఞం, యోగయజ్ఞం, స్వాధ్యాయయజ్ఞం, జ్ఞానయజ్ఞం. 6వది ద్రవ్యయజ్ఞం. ద్రవ్యయజ్ఞము అంటే దానయజ్ఞం. దానం అంటే ధనమే ఇవ్వాలన్న నియమం ఏమీ లేదు. వస్త్రాలు ఇవ్వవచ్చు, జ్ఞానం ఉచితంగా పంచవచ్చు, మీ సమయాన్ని ఇతరులకు వెచ్చించవచ్చు, 4 మంచి మాటలు చెప్పి రోగిని ఓదార్చవచ్చు. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి దానం. ఎందుకంటే సృష్టిలో ప్రతిదీ ఒక ప్రవాహంలా సాగుతూ ఉంటుంది. ఏది నిశ్చలంగా ఉండదు. నది విషయమే తీసుకోండి. అది కొండల నుంచి నీరు తీసుకుని సముద్రానికి ఇస్తుంది. ఒక పక్క తీసుకుని మరొక పక్క ఇస్తుంది. సముద్రము అంతే, ఒక పక్క తీసుకుని మేఘాలకు ఇస్తుంది. మేఘము అంతే, నీరుని తీసుకుని మళ్ళీ కొండలకు ఇస్తుంది. మళ్ళీ ఆ నీరు నదిగా మారుతుంది. అంటే అంతా ఒక వృత్తంలా సాగుతుంది. ఇదే కాదు, ఏదైనా అంతే. ఆహారం ఒక వృత్తం, ప్రాణవాయువు ఒక వృత్తం. మీరు లోభిగా ఉండి ఇవ్వకపోతే ఆ వృత్తం తెగిపోతుంది. వృత్తం అంటే తీసుకోవాలి, ఇవ్వాలి కూడా. కోటికి పడగలెత్తుతున్నా సరే కొంతమందికి ఇవ్వాలని ఉండదు. భగవంతుడి హారతి పళ్ళెంలో కూడా ₹1 వేయడానికి కూడా మనస్సు రాదు. ₹1 వేసి ₹0.5 వెనక్కి తీసుకుంటూ ఉంటారు. ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్తయతీహ యహ. ఇలా పరంపరగా సాగుతున్నటువంటి చక్రాన్ని పాటించకపోతే ఆ చలనం అన్నది ఆగిపోతుంది.
బీద గొప్పల మధ్య భేదం పెరిగిపోతుంది. దానివల్ల దొంగతనాలు, దోపిడీలు, అరాచకాలు పెరిగిపోతాయి. బలవంతంగా తీసుకుంటే అది సరి అయిన పద్ధతి కాదు. ఇష్టంగా ఇస్తేనే అది దానం. ఏ మతం కూడా బలవంతంగా తీసుకోమనదు, ఇష్టంగా ఇవ్వమంటుంది. యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కర్మమేవ తత్ అని తర్వాత వస్తుంది. అలాగే తమేతం వేదాను వచనేన బ్రహ్మణ వివిదిశంతి యజ్ఞేన దానేన తపసా అనానకేన అని బృహదారణ్యకం అంటుంది. ఉపనిషత్తు, కృష్ణ పరమాత్మ కూడా నొక్కి వక్కాణించే 3 సాధనలు ఇవే. అవి ఏమిటి అంటే యజ్ఞం, దానం, తపస్సు. అందువల్లనే పూర్వకాలంలో ఎక్కువ డబ్బు ఉంటే మహారుద్రమో లేక అధిరుద్రమో ఇలాంటి మహాయజ్ఞాలు చేసేవారు. యజ్ఞంలో భాగంగా దానం చేసేవారు. విడిగా దానం చేస్తే గర్వం కనిపిస్తుంది. అదే యజ్ఞంలో ఒక భాగంగా చేశారనుకోండి, అణుకువ కనిపిస్తుంది. పైగా యజ్ఞం చేస్తే అన్నదానం, దక్షిణదానం, వస్త్రదానం, పుస్తకదానం, క్షేత్రదానం, స్వర్ణదానం ఇలాగా అనేక దానాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్లనే పూర్వం వివాహాన్ని కూడా కన్యాదానం అని అనేవారు. ఇక 7వది తపోయజ్ఞం. తపస్సు అంటే ఇంద్రియాలను అదుపులో పెట్టడం. నా ఇంద్రియాలను నేను అదుపులో పెట్టుకుంటే నేను ఇష్టపూర్వకంగా పాటించే వైరాగ్యం, అదుపులో పెట్టుకోవడాన్ని నేను ఇష్టపూర్వకంగా పాటించేటువంటి వైరాగ్యం అది. ఇందులో ప్రతి పదము కూడా ముఖ్యమే. కొంతమంది ఇవాళ నేను ఏకాదశి అని అంటూ ఉంటారు. ఎందుకు అని అడిగితే మా ఇంట్లో ఇవాళ వంట చేయలేదు అని అంటారు. అంటే వంట చేస్తే తినేవాడే అన్నమాట. అప్పుడు అది ఉపవాసం అవ్వదు, తినకపోవడం అవుతుంది. ఉపవాసం చేస్తే ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుంది, ఆనందం ఉంటుంది. తినలేకపోతే ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండదు సరికదా, పైపెచ్చు నొప్పి, నీరసం ఉంటాయి. మీరు రోజు వాడే వాటికి నో చెప్పగలగడం తపస్సు. అయ్యప్ప దీక్షలో ఈ అంశాన్ని మనం చూస్తాం. వాళ్ళు దిండు వాడరు, నేల మీద పడుకుంటారు, చెప్పులు వేసుకోరు, ఏకభుక్తం. ఇలాగా ఇవేవీ కూడా వారిని బాధించవు. ఎందుకంటే వారంతట వారు ఇష్టపడి మెడలో మాల వేసుకుని ఈ దీక్షను స్వీకరిస్తారు. అలాగే శివరాత్రి రోజు కూడా ఆహారం తీసుకోకుండా, నిద్రపోకుండా ఉంటారు. అన్ని వ్రతాలు ఈ తపోయజ్ఞం కిందకే వస్తాయి. తర్వాతది యోగ యజ్ఞం. పతంజలి యోగ శాస్త్రంలో చెప్పినటువంటి అష్టాంగ యోగాలు వస్తాయి. మన పంచకోశాలలో 4 కోశాలను అదుపులో పెట్టడానికి అష్టాంగ యోగం ఉపయోగపడుతుంది. అన్నమయ కోశానికి యోగాసనం, ప్రాణమయ కోశానికి ప్రాణాయామం, మనోమయ కోశానికి ధ్యానం, విజ్ఞానమయ కోశానికి జ్ఞానం. ఇవి ఉపయోగపడతాయి. ఒక పాట కచేరీలో అన్ని వాయిద్యాలు, సంగీత విద్వాంసుడు ఒక శృతిలోనే ఉంటే ఆ కచేరీ రాణిస్తుంది. అలాగే మన జీవితం ఒక కచేరీ అయితే మనసు ఒక వాయిద్యం, ఇంద్రియాలు, శరీరం తక్కిన వాయిద్యాలు. అవన్నీ కూడా ఏకత్రాటి మీద నడిస్తేనే అది ఇంపైనటువంటి సంగీతం అవుతుంది, లేదా కర్ణ కఠోరంగా ఉంటుంది. అష్టాంగ యోగం ద్వారా ఇది సాధ్యం. తర్వాతది స్వాధ్యాయ యజ్ఞం. 9వ యజ్ఞం స్వాధ్యాయ యజ్ఞం. స్వాధ్యాయ యజ్ఞం అంటే శాస్త్ర పారాయణ. పారాయణ అంటే శాస్త్రాన్ని చదవడం, నేర్చుకోవడం, ఇవన్నీ కూడా వస్తాయి. దీన్ని కంఠతా పట్టడం కూడా వస్తుంది. ముందు చదవడం నేర్చుకోవాలి, లేకపోతే అక్షరశుద్ధి ఉండదు. ఆ తర్వాత కంఠతా పట్టాలి. దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు అది కంఠతా రావాలి. ఉదాహరణకు గీతలోని 4వ అధ్యాయమే తీసుకోండి. ఇందులో శ్లోకాలన్నీ కూడా కంఠతా రాకపోతే వాటి పూర్తి అర్థం తెలియదు. ఒక వ్యక్తిని
చాలా దగ్గరగా చూస్తే అతను పూర్తి మొహం తెలియదు. కన్ను చూస్తే చెవి కనబడదు, చెవి చూస్తే కాలు కనబడదు. పూర్తిగా మొహం చూడాలి అంటే దూరంగా నిల్చుని చూడాలి. అలాగే గీత 4వ అధ్యాయం నేర్చుకున్నప్పుడు చివరి శ్లోకాలలోకి వెళ్ళినప్పుడు మొదటి శ్లోకాలు మర్చిపోతాం. అదే ఆ అధ్యాయం అంతా కూడా కంటతా వస్తే మొత్తం అధ్యాయం సారాంశం తెలుస్తుంది. మొదట్లో అవతారం గురించి ఎలా చెప్పారు, ఆత్మానాత్మ వివేకాన్ని ఎలా చూపించాడు, అదంతా కూడా గుర్తొస్తుంది. కానీ ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో గీత బోధకు వచ్చేవారిని గీత అంతా కూడా కంఠస్థం పట్టండి అంటే ఇక క్లాసులకు రావడం మానేస్తారు. అందువల్లనే అధ్యాయం చివరిలో సారాంశం ఇవ్వడం జరుగుతోంది. కానీ మన సాంప్రదాయంలో సారాంశం ఇచ్చే పద్ధతి లేదు. మొత్తం అధ్యయనం అంతా కూడా కంఠస్థం వస్తేనే సారాంశం దానంతట అదే గుర్తొస్తుంది. ఇలా నేర్చుకోవడానికి వీలుగా మనకు శాస్త్రం 2 రకాలైనటువంటి పద్ధతులను చెప్తుంది. అవి సూత్రాలు, శ్లోకాలు. సూత్రాలు అంటే చాలా చిన్న వాక్యాలు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస జన్మాద్యస్య యతః అంటూ ఇవి సూత్రాలు, బ్రహ్మసూత్రాలు. ఇక తర్వాత పద్ధతి శ్లోక పద్ధతి. గీతను గనక ఒక రాగంలో పాడవచ్చు. అలా పాడగలిగితే తేలిగ్గా గుర్తుంటుంది. అలా సూత్రాలు, శ్లోకాలు కంఠతా పట్టడానికి వీలుగా ఇవ్వబడ్డాయి. అందువల్లనే పూర్వం పుస్తకాలు కానీ వ్రాత ప్రతులు కానీ ఉండేవి కావు. ఏది చదివినా సరే అది కంఠతా రావాల్సిందే. ఇప్పటికీ కొన్ని ఆశ్రమాల్లో బ్రహ్మచారికి ఆ నియమం ఉన్నది. కంఠతా పట్టడంలోని ఇంకొక గూఢార్థం కూడా ఉన్నది. ఏమిటి అది అంటే పారాయణ చేసి చేసి దాని అర్థం తెలుసుకోవాలనే తపన బయలుదేరుతుంది. ఆ తర్వాత జ్ఞానయజ్ఞం. జ్ఞానయజ్ఞం అంటే ఇది 10వది. జ్ఞానయజ్ఞం అన్నప్పుడు అధ్యయనం చేసినటువంటి శాస్త్రం యొక్క అర్థం తెలుసుకోవడం. విశ్లేషణ, విచారణ అంటారు దీన్ని. ముందు యజ్ఞంలో కేవలం పారాయణ చేయడం మాత్రమే చూసాం. దాన్ని శబ్దగ్రహణము అంటారు. జ్ఞానయజ్ఞంలో అర్థం తెలుసుకుంటారు కాబట్టి దాన్ని అర్థగ్రహణము అని అంటారు. అందువల్ల పూర్వం స్వాధ్యాయాన్ని లేత వయసులోనే మొదలుపెట్టేవారు. అంటే 5వ సంవత్సరం నుంచి ప్రారంభించేవారు. చిన్న వయసులో నేర్చుకోవడం, గుర్తుపెట్టుకోవడం తేలిక. 15 ఏళ్ళ లోపు మొత్తం వేదం కూడా కంఠతా వచ్చేస్తుంది. అప్పుడు అర్థం తెలియదు, కానీ తర్వాత జ్ఞానయజ్ఞానికి వస్తే తెలుస్తుంది. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. ఈ 12 యజ్ఞాలు జాబితా మొదలుపెట్టినప్పుడే మొదట్లో మొదటి యజ్ఞాన్నే జ్ఞానయజ్ఞం అని అన్నారు, మళ్ళీ ఇప్పుడు జ్ఞానయజ్ఞం అంటున్నారు, అదెలా సాధ్యం, పునరుక్తి దోషం రాదా అని మీరు అనవచ్చు. దానికి దీనికి చిన్న భేదం ఉన్నది. మొదటి జ్ఞానయజ్ఞం పరావిద్యకు చెందినది, ఈ జ్ఞానయజ్ఞం అపరావిద్యకు చెందినది. అంటే కర్మకాండ భాగం, తర్కశాస్త్రం, మీమాంస శాస్త్రం, వ్యాకరణ శాస్త్రం ఇవన్నీ కూడా అపరావిద్యలోకి వస్తాయి. ఇప్పుడు శ్లోకం చూద్దాం. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తతాపరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ. కొంతమంది ద్రవ్యయజ్ఞం, తపోయజ్ఞం, యోగయజ్ఞం, స్వాధ్యాయయజ్ఞం, జ్ఞానయజ్ఞం చేస్తారు. యతయః, ఈ యజ్ఞాలు చేసిన వారిని యతులు అని అంటారు. నిజానికి యతి అంటే సన్యాసి. గొప్ప సన్యాసిని యతిరాజు అని అంటారు. కానీ ఇక్కడ యతి అంటే ఆధ్యాత్మిక సాధకుడు. ఈ సాధన ఆషామాషిగా ఏమి ఉండదు, తపన ఉంటుంది. అతను గృహస్థుడైనా కూడా ఈ సాధనకు చాలా ప్రాముఖ్యతనిస్తాడు. సంసితవ్రతా, వారికి తపన ఉండడమే కాదు తీవ్రంగా దాన్ని అమలులో కూడా పెడతారు.
ఏకాదశి రోజు ఏది తినకూడదు అని నిశ్చయించుకుంటే ససేమిరా తినరు. ఆత్మ సమయమనం లేకపోతే ఆధ్యాత్మిక సాధన అన్నది అసాధ్యం. అందువల్లనే కృష్ణ పరమాత్మ అటువంటి సాధకుణ్ణి మెచ్చుకుంటున్నాడు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణ. ఈ శ్లోకంలో ఇంకో యజ్ఞాన్ని మనం చూస్తున్నాం. 11వ యజ్ఞం ప్రాణమయ యజ్ఞం. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ ప్రాణమయ యజ్ఞం గురించి మాట్లాడుతున్నాడు. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి సాధన. మన పంచకోశాలను మళ్ళీ ఒకసారి చూస్తే అవి వరుసగా అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం. ప్రాణమయ కోశం అన్నమయ కోశానికి మనోమయ కోశానికి మధ్యలో ఉన్నది. అందువల్ల ఎవరైనా సరే ప్రాణాయామం చేస్తే ప్రాణమయ కోశాన్ని అదుపులో పెట్టగలిగితే అటు అన్నమయ కోశము ఇటు మనోమయ కోశం రెండూ కూడా బాగుపడతాయి. ప్రాణం బాగుంటే శారీరక ఆరోగ్యం కూడా అలాగే మానసిక ఆరోగ్యం రెండూ కూడా కుదుట పడతాయి. అందువల్లనే పూజల్లో భాగంగా ప్రాణాయామాన్ని చేయిస్తారు. ఈ ప్రాణాయామాన్ని 2 రకాలుగా చేయవచ్చు. అవి శారీరక ప్రాణాయామము, ఆధ్యాత్మిక సాధన క్రింద కూడా చేయవచ్చు. వేదం దాన్ని ఆధ్యాత్మిక సాధనగా చేయమంటుంది. అంటే ప్రాణాయామం చేసేటప్పుడు ఏదైనా సరే దైవనామస్మరణ చేయాలి. ప్రాణాయామానికి మంత్రం జోడిస్తే దాన్ని సగర్భ ప్రాణాయామము అని అంటారు. కేవలం ప్రాణాయామం చేస్తే అగర్భ ప్రాణాయామము అంటారు. రెండో పద్ధతిలో మీ శరీర ఆరోగ్యమే మెరుగుపడుతుంది, కానీ ఆధ్యాత్మిక ఆరోగ్యం మెరుగుపడదు. అందువల్ల దైవనామస్మరణను జోడిస్తే ప్రాణాయామం ప్రాణమయ యజ్ఞం అవుతుంది. కుండలిని శక్తిని లేపడం కూడా ఒక విధమైనటువంటి ప్రాణశక్తి. కుండలిని ముడుచుకున్నటువంటి పాముతో పోలుస్తారు. కుండలిని శక్తి అంటే స్థితిజ శక్తి. ఈ స్థితిజ శక్తి మనకు అన్ని కోశాల్లోనూ ఉంటుంది. అన్నమయ కోశంలో మనకు పరిగెత్తుకు వెళ్ళే శక్తి ఉంటుంది, కానీ మనం నడవం. ఇక పరుగులు తీసే శక్తి ఎలా తెలుస్తుంది? ముందు నడవడం మొదలుపెట్టి నెమ్మదిగా ఆ శక్తిని తట్టి లేపితే అది వెలువడుతుంది. అలాగే మనోమయ కోశంలో కూడా స్థితిజ శక్తి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం సెల్ ఫోన్ వాడడం, ట్యాబ్లు వాడడం, వాటికి ఎంతగా అలవాటు పడిపోయామంటే మన పేరు అడిగినా సరే అందులో చూసి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రాణాయామం చేస్తే కుండలిని శక్తి విడుదలై కొన్ని సిద్ధులు రావచ్చు, కానీ ఇది వ్యావహారిక స్థాయికి చెందినది, అంటే అనాత్మ స్థాయికి చెందినది. కుండలిని శక్తికి ఆత్మజ్ఞానానికి సంబంధం లేదు. అన్నమయ కోశంలో పరుగు పెట్టే శక్తిని తట్టి లేపడంతో మోక్షం రాదు కదా. ఇది అంతే. అక్కడ అన్నమయ కోశం అయితే ఇక్కడ ప్రాణమయ కోశం. ఆ శక్తిని తట్టి లేపుతారంతే. సిద్ధులు మోక్ష సాధనలు కావు, అయితే అవి మాయలోకి వస్తాయి. మోక్షం కావాలనుకునేవారు ఈ సిద్ధులు పొందగానే తేలిగ్గా వాటి వలలో పడిపోతారు. అలా పడకూడదు. ప్రాణాయామం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే చిత్తశుద్ధి. చిత్త ఏకాగ్రతను పెంచుతుంది, మనస్సును శాంతపరుస్తుంది, సునాయాసంగా ఊపిరి పీల్చుకునేటట్టు చేస్తుంది. దానికి అది తోడ్పడుతుంది. ఈ ప్రాణాయామం 3 రకాలుగా చేయవచ్చు. పూరక ప్రాణాయామం, రేచక ప్రాణాయామం, కుంభక ప్రాణాయామం. పూరక ప్రాణాయామంలో ఊపిరి పీల్చుకోవడానికి ప్రాముఖ్యతనిస్తాం. బాగా ఊపిరిని లోపలికి పీల్చుకుంటాం. ఊపిరితిత్తుల్లోకి పీల్చుకోవాలి, కడుపులోకి కాదు. అలాగ ఊపిరితిత్తుల్లో బాగా గాలి నింపాలి. దాన్ని పూరకము
అంటారు. పూరకం అంటే నింపడం. రేచక ప్రాణాయామంలో వదలడం. రేచకం అంటే ఖాళీ చేయడం. ఊపిరితిత్తులను పూర్తిగా ఖాళీ చేయాలి. కుంభక ప్రాణాయామంలో గాలిని స్తంభింపజేయడం. ఈ కుంభకం 2 రకాలుగా ఉంటుంది. అంతర కుంభకం, బాహ్య కుంభకం. అంతర కుంభకంలో గాలిని లోపల కుంభిస్తే, బాహ్య కుంభకంలో గాలిని బయటకు కుంభిస్తారు. అన్ని రకాల ప్రాణాయామాలు యజ్ఞమే. అపానే ప్రాణం జుహ్వతి, అది పూరక ప్రాణాయామాన్ని సూచిస్తుంది. కొంతమంది అపానానికి ప్రాముఖ్యతనిస్తారు. ఇక్కడ అపానం అంటే ఉచ్ఛ్వాసక్రియ, ప్రాణం అంటే నిశ్వాసక్రియ. కొంతమంది అపానంలో ప్రాణాన్ని ఆహుతి చేస్తారు, అంటే ఉచ్ఛ్వాసక్రియలో నిశ్వాసక్రియను ఆహుతిగా ఇస్తారు, అంటే నిశ్వాసక్రియ లేదు అని అర్థం వస్తుంది. దీన్ని పూరకం అని అంటారు. ప్రాణే అపానం, దీన్ని రేచక ప్రాణాయామం అని అంటారు. కొంతమంది నిశ్వాసక్రియలో ఉచ్ఛ్వాసక్రియను వేస్తారు, అంటే ప్రాణంలో అపానాన్ని వేస్తారు. ప్రాణాపాన గతిర్ రుద్వా, కొంతమంది 2 ఆపేస్తారు, అంటే పూరకము రేచకము 2 ఆపి కుంభక ప్రాణాయామం చేస్తారు. మనస్సు మరీ అలజడిగా ఉన్నప్పుడు కుంభక ప్రాణాయామం చేస్తే మంచిది. మనస్సు అలజడి చెందినప్పుడు జ్ఞానంతో ప్రశాంతత పొందడం మంచి పద్ధతి. కానీ ఇది ఎలా ఉంటుంది అంటే, పిచ్చి కుదిరితేనే పెళ్ళి కుదురుతుంది, పెళ్ళి కుదిరితేనే కానీ పిచ్చి కుదరదు అన్న సామెతలా ఉంటుంది. మనస్సు అలజడి చెందితే జ్ఞానం పొందలేం, జ్ఞానం పొందితేనే మనస్సు అలజడి తగ్గుతుంది. దీనికి అనువైనటువంటి మార్గం ప్రాణాయామం చేయడం. రోడ్డు మీద ప్రమాదం జరిగిన వ్యక్తికి ముందుగా ఫస్ట్ ఎయిడ్ చేయాలి. అక్కడితో ఆగిపోతే ప్రాణానికి ముప్పు. తర్వాత వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. ఎలాగూ ఆసుపత్రికి తీసుకువెళ్తున్నాం కదా అని చెప్పి ఫస్ట్ ఎయిడ్ చెయ్యకపోతే అక్కడే ప్రాణం పోవచ్చు. అలాగే అలజడిగా ఉన్న మనస్సుకి ప్రాణాయామం ఫస్ట్ ఎయిడ్ లాంటిది. అది కొంచెం కుదుటపడ్డాక జ్ఞాన మార్గం అనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. అందువల్ల ప్రాణాయామం కూడా ఒక యజ్ఞం, అది కూడా ముఖ్యమే. ప్రాణాయామాన్ని ప్రాణయమః అని అనకూడదు, ప్రాణ ఆయామః అని అనాలి. యమధర్మరాజు జనాభా సంఖ్యను నియంత్రిస్తే ప్రాణ ఆయామం ప్రాణాన్ని నియంత్రిస్తుంది. ప్రాణాన్ని నియంత్రించడం ద్వారా తక్కిన 4 ప్రాణాలు అయినటువంటి అపాన వ్యాన ఉదాన సమానాలు కూడా నియంత్రించబడతాయి. అంటే జీర్ణక్రియ, రక్త ప్రసరణ క్రియ, విసర్జన క్రియలు బాగుపడతాయి అని చెప్పిన తర్వాత యజ్ఞం ఏమిటి అంటే, అపరే నియతాహార ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మష. ఇప్పుడు ఆఖరి యజ్ఞాన్ని మనం చూడబోతున్నాం. అంటే 12వ యజ్ఞం, ఆహార నియమ యజ్ఞం. ఆహార నియమాన్ని 2 దశల్లో చేయాలి. అవి తినే కొలతలో, అలాగే వస్తు నాణ్యతలో. ఎంత తినాలి అన్న విషయాన్ని 6వ అధ్యాయంలో మనకి తెలియజేస్తాడు. ఏం తినాలి అన్నది 17వ అధ్యాయంలో వివరిస్తాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు వాటిని చాలా వివరంగా చూద్దాం. ముందు ఎక్కువసార్లు తినడం, రోజంతా ఏదో ఒకటి తింటూ ఉండడం తగ్గించాలి. తర్వాత రాజసిక ఆహారం నుంచి సాత్విక ఆహారానికి రావాలి. అపరే నియతాహారాః. కొంతమంది ఆహారం విషయంలో నియమం పాటిస్తారు. దీనివల్ల ఏమవుతుంది అంటే, ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. ఆహార నియమాలు పాటించకపోతే పంచప్రాణాలలో శక్తి తగ్గుతుంది, అవి అనారోగ్యంగా అవుతాయి. అందువల్ల ఎవరైతే ఆహార నియమాన్ని పాటిస్తారో వారి పంచప్రాణాలు మళ్ళీ ఆరోగ్యాన్ని పుంజుకుంటాయి.
అందువల్ల అనారోగ్య ప్రాణాలను ఆరోగ్య ప్రాణాలలో ఆహుతిగా వేస్తారు. ఆహుతిగా వేసింది నాశనమవుతుంది. అందువల్ల ప్రాణాలు మళ్ళీ ఆరోగ్యాన్ని పుంజుకుంటాయి. జీర్ణక్రియ, రక్త ప్రసరణ ఇవన్నీ కూడా బాగుంటాయి. సర్వేప్యేత్యే యజ్ఞవిదా. ఈ సాధనలను పాటించేవారు గొప్ప సాధకులు. వారు పొందే ఫలమేమిటి అంటే యజ్ఞక్షపిత కల్మషా. యజ్ఞాల ద్వారా వారి కల్మషాలను నాశనం చేసుకుంటారు. ఏమిటవి అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఈ 12 సాధనలను యజ్ఞములని పిలవడానికి 2 నియమాలను పాటించాలి అని చూసాం. ఒకటి, ఆయా సాధనలో దైవాన్ని జోడించాలి. దైవనామస్మరణ లేకుండా చేస్తే వారి యొక్క శారీరక ఆరోగ్యం మెరుగుపడవచ్చు, మానసిక ఆరోగ్యం కూడా బాగుపడవచ్చు. కానీ ఆధ్యాత్మిక సాధన మాత్రం కుదరదు. ఆఖరికి ఆహారం తినడం కూడా యజ్ఞంగా మలుచుకోవచ్చు. ఎలాగా అంటే ఆ ఆహారాన్ని ఈశ్వరుడికి అర్పించడం ద్వారా. రెండో నియమం ఏమిటి? ఆ సాధన ఆధ్యాత్మిక ఎదుగుదల కోసమే చెయ్యాలి. ఈ సాధనలను లౌకిక లక్ష్యాలకు కూడా వాడచ్చు. ఇప్పుడు మేనేజ్మెంట్ కోర్సుల్లో గీతా సాధనను ప్రవేశపెడుతున్నారు. వారు చేసే పనులను మరింత మెరుగ్గా చేయడానికి వారు చేస్తున్నారు. తప్పేం లేదు, కానీ దాన్ని యజ్ఞంగా పిలవలేం. ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడితేనే అది యజ్ఞం అవుతుంది. ఆహారం తినడం కూడా యజ్ఞంగా చెయ్యవచ్చు అని చూసాం కదా. నిజానికి ఉపవాసం కూడా ఒక విధమైనటువంటి యజ్ఞమే. ఎందుకు అంటే ఉప అంటే సమీపం, వాసము అంటే ఉండడం. ఉపవాసము అంటే సమీపంగా ఉండడం. దేనికి సమీపంగా ఉండడం? ఆహారానికి కాదు, భగవంతుడికి సమీపంగా ఉండడం. ఇంద్రియ విషయాలకు దూరంగా ఉండి ఆ రోజంతా కూడా భగవంతుడికి సమీపంగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? శివరాత్రి రోజున జాగరణ అంటూ రాత్రిపూట వేసేటువంటి ప్రత్యేక సినిమాలను చూస్తూ ఉంటాం. అది అసలైన పద్ధతి కాదు. ఉపవాసం, జాగరణ చేస్తున్నప్పుడు జపమో, పారాయణో, పూజో ఏదో ఒకటి చేయాలి. దీనితోటి 12 యజ్ఞాలు అయిపోయాయి. అందరూ కూడా అన్ని యజ్ఞాలు చెయ్యాలన్న నియమం ఏమీ లేదు. ఎసిడిటీ ఉన్నవారు ఉపవాసం ఉంటే అవస్థపడతారు. ఉపవాసంలో కూడా రకాలుంటాయి. కొంతమంది నీరు కూడా తాగకుండా ఉంటారు. దాన్ని నిర్జల ఉపవాసము అని అంటారు. కొంతమంది పాలు, పండ్లు తిని ఉంటారు. మనిషి పుట్టాక కనీసం కొన్ని యజ్ఞాలైనా చెయ్యాలి. ఇక్కడ యజ్ఞం అంటే ఆత్మ సంయమనం. ఉదాహరణకు ఆహార విషయమే తీసుకోండి. కొంతమంది ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు తినచ్చు అని అనుకుంటూ ఉంటారు. అలా చేస్తే మనిషికి, పశువుకి భేదం లేదు. అందువల్ల ఈ యజ్ఞ విధులను నియమించింది శాస్త్రం. యజ్ఞోపవీసం వేసేది కూడా అందుకు. ఒకటో అంతకన్నా ఎక్కువ యజ్ఞాలను పాటించడానికి వేసింది యజ్ఞోపవీతం. అవి పాటించకపోతే యజ్ఞోపవీతం వేసి కూడా ఫలితం లేదు. స్వామి చిన్మయానంద వారు అద్భుతంగా చెప్పేవారు. ముందు పశు ప్రవృత్తి ఉన్న మనిషిగా జీవితం మొదలుపెట్టినా వీలున్నంత త్వరలో మనిషి ప్రవృత్తి ఉన్న మనిషిగా ఎదగాలి. అక్కడితో ఆగిపోకూడదు. ఈ యజ్ఞాలలో దేన్నైనా సరే పాటించి వీటి ద్వారా ఆత్మజ్ఞానం పొందడానికి అర్హత సంపాదించి ఆత్మజ్ఞానాన్ని పొంది దైవ ప్రవృత్తి ఉన్న మనిషిగా ఎదగాలి. జంతు ప్రవృత్తి నుంచి మనుష్య ప్రవృత్తికి, మనుష్య ప్రవృత్తి నుంచి దైవ ప్రవృత్తికి రావాలి. సర్వే అపి యజ్ఞవిదః భవంతి. వీరిని ద్విజులు అని అంటారు. మనిషి 2 సార్లు పుడతాడు. మామూలు పుట్టుక ఒకటి, శాస్త్రం ప్రకారం నడుచుకోవడం రెండోది. అలా నడుచుకునే వ్యక్తిని ద్విజుడు అని అంటారు. ద్విజుడే తర్వాత బ్రహ్మ అవుతాడు.
అంటే పుట్టుక లేనివాడవుతాడు. 12 యజ్ఞాలు చెప్పినంత మాత్రాన 12 ఉన్నాయి అని అనుకోకూడదు. అవి కొన్ని ఉదాహరణలుగా ఇచ్చారు. ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా తన బోధను ఈ అధ్యాయంలో కొనసాగిస్తున్నారు అన్నది మనం తర్వాత తరగతుల్లో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.